ఐలవరం అనే ఊరిలో సాంబయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతడికి డబ్బులు మరియు ఆస్తులు అంటే అమితమైన ఇష్టం. సాంబయ్య తన ఊరిలో సొంత ఇల్లు లేదా పొలం ఉండి జీవనోపాధి లేని వారిని ఎంచుకొని మరీ వారికి డబ్బులు అప్పుగా ఇచ్చేవాడు. తరువాత వారు అప్పును తిరిగి ఇవ్వలేక ఇల్లు లేదా పొలాన్ని సాంబయ్యకి రాసి ఇచ్చేవారు. ఇలా సాంబయ్య చాలా ఇళ్లను ఇంకా పొలాలను తన సొంత ఆస్తులుగా చేసుకునేవాడు. సాంబయ్య చేసిన పని వల్ల అతడి వద్ద అప్పు తీసుకున్న కావేరి మరియు గంగా అనే మహిళలు ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. వారిద్దరూ దయ్యాలుగా మారిపోతారు. మమ్మల్ని ఇంతలా మోసం చేసిన ఆ సాంబయ్యని వదలకూడదు. అవును, వాడిని ముప్పతిప్పలు పెడదాం. ఒకరోజు సాంబయ్య మరొకరితో మాట్లాడుతూ ఉండగా కావేరి అతనిపై బల్లి వేస్తుంది. ఛీ, ఈ పాడుబల్లి ఎక్కడి నుంచి పడింది? బల్లా, సాంబయ్య నీకేదో పెద్ద గండం వచ్చేలా ఉంది, జాగ్రత్త. సాంబయ్య అతని మాటలకి కాస్త భయపడతాడు. ఒకరోజు సాంబయ్య భోజనం చేయడానికి వెళ్తూ ఉండగా గంగ అతడిని పిలుస్తుంది. సాంబయ్య, ఓ సాంబయ్య, కాస్త బయటకి రా. అతను బయటికి వెళ్ళి చూడగా ఎవరూ ఉండరు. ఇంతలో కావేరి అతని భోజనం తినేస్తుంది. అరే, నా భోజనం ఏమైంది? బహుశా తినేసి మర్చిపోయానా? మరుసటి రోజు సాంబయ్య బయటికి వెళ్ళడానికి స్కూటర్ తీస్తూ ఉంటాడు. ఆ రెండు దయ్యాలు స్కూటర్ని గట్టిగా పట్టుకుంటాయి. అబ్బా, ఏంటి స్కూటర్ కదలటం లేదు? ఏమైంది దీనికి? సాంబయ్య ఎంత ప్రయత్నించినా ఆ స్కూటర్ కదలదు. రెండు దయ్యాలు సాంబయ్య అవస్థలు చూసి నవ్వుకుంటారు. తరువాత మెకానిక్ వచ్చి స్కూటర్ పట్టుకోగానే అది సులువుగా కదులుతుంది. సాంబయ్య, నీ స్కూటర్కి ఏమీ కాలేదు, అంతా బాగానే ఉంది. నేను వెళ్తున్నా. సాంబయ్యకి ఏమీ అర్థం కాక అయోమయంగా ఉంటాడు. ఒకరోజు రాత్రి సాంబయ్య పడుకొని ఉంటాడు. రెండు దయ్యాలు వచ్చి ఇలా మాట్లాడుకుంటాయి. కావేరి, మనం బాగా ఆట పట్టించాం కదా? అవును, ఇంకా ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. అలా మాట్లాడుకొని రెండు దయ్యాలు నిద్రిస్తున్న సాంబయ్యని శ్మశానానికి తీసుకొస్తారు. సాంబయ్యకి మెలకువ వచ్చి లేచి చూసి ఇలా అంటాడు. వామ్మో, ఇదేంటి? నేను శ్మశానంలో లేచానేంటి? కొంపతీసిపోయానా? లేదే, బతికే ఉన్నానుగా. అప్పుడే రెండు దయ్యాలు సాంబయ్యకి కనిపిస్తాయి. అయ్య బాబోయ్, దయ్యాలు, కాపాడండి! ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి! నువ్వు ఎంత అరిచినా ఎవ్వరూ రారు. మా నుండి నువ్వు పారిపోలేవు సాంబయ్య. నా పేరు మీకు ఎలా తెలుసు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉంది. అరే, అప్పుడే మర్చిపోయావా మమ్మల్ని? అవునులే, మాలాంటి వాళ్ళని తరచూ చచ్చేలా చేస్తావుగా. నీకు ఎవరని గుర్తుంటారులే. నన్ను వెళ్ళనివ్వండి. అసలు ఎందుకు తీసుకొచ్చారు నన్ను? మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. నన్ను మాత్రం వదిలేయండి. ఇలా డబ్బు ఆశ చూపించి ఇంకెంతమందిని చంపుతావురా నిన్ను? సాంబయ్యకి ఈ విషయం అర్థమవుతుంది.
అమ్మా, నన్ను క్షమించండి. నేను మీకు చేసిన నష్టానికి చాలా బాధపడుతున్నాను. నేను ఇప్పటి వరకు తీసుకున్న ఇల్లు ఇంకా స్థలాలు అన్నీ తిరిగి ఇచ్చేస్తాను. ఇంకెప్పుడు ఎవరిని మోసం చేయను. సరే, మేము నీకు మారడానికి అవకాశం ఇస్తున్నాం. మాట తప్పావంటే నువ్వు రోజు శ్మశానంలోనే లేచేలా చేస్తాము. వద్దు వద్దు, అంత పని చేయకండి. నేను నిజంగా మారాను, మీరే చూస్తారుగా. మరుసటి రోజు సాంబయ్య ఇప్పటి వరకు తీసుకున్న ఆస్తులు ఇంకా డబ్బును తిరిగి ఇచ్చేస్తాడు. సాంబయ్య చేసే మంచి పనులను చూసిన కావేరి మరియు గంగ అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతారు.